మహనీయుడు సామాజిక సంస్కర్త భక్తి ఉద్యమానికి మార్గదర్శకుడు సంతు రవిదాస్ 650వ జయంతి సందర్భంగా తిరుపతిలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పెద్ద గంగమ్మ ఆలయం వరకు కలశ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాజపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భాజపా నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, భక్తులు, ప్రజలకు జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ గారి యొక్క 650వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వారు దేశానికి అందించినటువంటి సేవలను ఒకసారి స్మరించుకుంటూ ఇవాళ వారణాసి నుంచి ఈ పవిత్రమైనటువంటి వారి యొక్క కలశాలు, వారి జన్మదినానికి సంబంధించినటువంటి పవిత్ర కలశాలను దేశవ్యాప్తంగా ఊరేగిస్తూ నిన్నటి దినం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు కలశాలు చేరుకోవడము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కలశాలను స్వీకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి అన్ని జిల్లాల కేంద్రాలకు ఇవాళ రావడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు కలశాలను ఊరేగింపుగా వచ్చినటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద కలశాలను స్వీకరించి స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా వచ్చి తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడి దాకా చైర్మన్ గారికి, వేదవతి గారికి అప్పచెప్పి దానిని ఇక్కడ ఉంచి తదుపరి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా ఈ పవిత్ర కలశాలను తీసుకెళ్లి సంత్ రవిదాస్ గారి యొక్క సేవలు, కుల నిర్మూలన కోసము, జీర్ణోద్ధరణ కోసము, అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసము, కమ్యూనిజం పుట్టక ముందే సోషలిజం అవసరమనే సామ్యవాదాన్ని అభివ్యక్తీకరించి అందించినటువంటి మహర్షి సంత్ రవిదాస్ వారి యొక్క జీవితాన్ని అందరికీ ఆదర్శవంతమైనటువంటి విశేషాలను అందరికీ అర్థమయ్యేలా రానున్నటువంటి 6 నెలల కాలం పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించుకుంటూ పోతున్నాము. ఈ మొత్తం వ్యవహారానికి జోనల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ముని సుబ్రహ్మణ్యం గారి యొక్క నేతృత్వంలో ఈ కలశాల యొక్క ఊరేగింపు, వాటికి పూజాధికారులు నిర్వహిస్తూ వస్తున్నాం.